హలో ఫ్యామిలీ. సో ఇంకో వీడియో అమెరికా గురించి. ఇవాళ జనవరి 20. సో జనవరి 20 మీకు తమ్నెల్లో పెట్టినట్టు శత్రువుల గుండెల్లో గుబులు ఎందుకు వచ్చేస్తున్నాడు ట్రంప్ మావ మళ్ళీ. సో ట్రంప్ 47వ ప్రెసిడెంట్గా మళ్ళీ సెకండ్ టైం అంటే 60th ఇనాగరేషన్ అవుతుంది జనవరి 20న అమెరికా టైంలో. ఈస్టర్న్ టైం, అమెరికాలో ఎన్నో టైం జోన్స్ ఉంటాయి కాబట్టి అమెరికా ఈస్టర్న్ టైం జోన్లో 12 మధ్యాహ్నంకి ట్రంప్ ఇనాగరేషన్ అయితే అవుతుంది. సో ట్రంప్ ఇనాగరేషను మళ్ళీ చెప్తున్నాను 47వ ప్రెసిడెంట్, అంటే 47 ప్రెసిడెంట్లు ఉన్నారు ఇప్పటి వరకు, కానీ ఈయన 60వ ఇనాగరేషన్, అంటే ట్రంప్ రెండోసారి. ఆ విధంగా చూసుకుంటే తర్వాత ఈ ఇనాగరేషను, ట్రంప్ ఇనాగరేషను, ప్రెసిడెంట్ ఇనాగరేషను క్యాపిటల్, యుఎస్ క్యాపిటల్, మన వీడియోస్లో మనం అన్నీ చూపించాం. వాషింగ్టన్ డీసీ అంటే మన అడ్డా. సో ఆ క్యాపిటల్ రొటొండాలో జరుగుతుంది. సో 1985 రొనాల్డ్ రీగన్ పబ్లిక్గా ఇనాగరల్ సెరమనీ అయింది. అంటే మన ఎల్బీ స్టేడియంలానో లేకపోతే అలా జరిగిన తర్వాత మొదటిసారి లోపల, అంటే బిల్డింగ్ లోపల జరుగుతుంది. ఎందుకంటే వాషింగ్టన్ డీసీ ఏరియాలోని ఆర్కిటిక్ ఫ్రిజిడ్ విండ్స్ వలన విపరీతమైన చలి ఉంది. ఈ బయట ఇనాగరేషన్ పెడితే ట్రంప్కి వీరాభిమానులు ఉన్నారు కదా, తెలుసు కదా, ఇలాంటి విక్టరీ కాదు, మ్యాసివ్ విక్టరీ. ప్లస్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే స్లోగన్తో చాలామందికి చాలా కనెక్ట్ అయిపోయాడు. చాలా విధాలుగా అమెరికా కొంచెం వెనకంజు వేస్తుంది. చైనా దాటిపోయింది అని మీరు అనుకుంటే అది అపోహ. ఇంకా చైనా కంటే చాలా 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 బెటర్గా అమెరికా ఉంది. కాకపోతే ఈ గ్యాప్ తగ్గిపోతుంది. సో అందుకని మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే స్లోగన్తో ట్రంప్ మళ్ళీ విజృంభణ అయిపోయింది, మీకు తెలుసు. ప్లస్ ట్రంప్ అలాంటి వాడో మీకు తెలుసు, శత్రువులకి గుండెల్లో గుబులు. సో బయట చాలామంది వస్తే వాళ్ళకి ఫ్రీజ్ బైట్స్ అంటారు, అంటే విపరీతమైన చలి వల్ల ఫ్రాస్ట్ బైట్, ఫ్రాస్ట్ బైట్ విపరీతమైన చలి వల్ల ఎవరికైనా ప్రాబ్లం వస్తుంది అవన్నీ అని లోపల పెట్టారు. మళ్ళీ చెప్తున్నా, 1985 రొనాల్డ్ రీగన్ పబ్లిక్గా ఇనాగరేషన్ అయ్యాక ఇదే మొదటిసారి లోపల రొటొండలు అవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకి జనవరి 20 ఈస్టర్న్ టైం, అంటే న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, రిచ్మండ్ టైంలో మధ్యాహ్నం 12 గంటలకి ఇనాగరేషన్ అవుతుంది. సో ఇనాగరేషన్ జరగకముందే, ఇనాగరేషన్ అయ్యాక ప్రెసిడెంట్ అన్నాక ప్రెసిడెన్షియల్ పాలసీలు అన్నీ రకరకాలు ఉంటాయి. మీకు ఆల్రెడీ తెలుసు, టిక్టాక్ బ్యాన్ అయిపోయింది. భారతదేశం 4 ఏళ్ళు బ్యాకో 5 ఏళ్ళు బ్యాకో తీసుకున్న డిసిషన్, చైనాకి డేటా ఇంటిగ్రిటీ, మొత్తం డేటా అంతా చైనాలో స్టోర్ అవుతుంది కాబట్టి అది పర్సనల్ డేటా సెక్యూరిటీ బ్రీచ్ అని మొత్తానికి జో బైడెన్ ఎస్టాబ్లిష్మెంట్ దాన్ని బ్యాన్ చేశారు. అది బ్యాన్ అయిపోయింది, కానీ ట్రంప్ ఒక కొత్త పాలసీ ఇచ్చాడు. ఈ సండే ఆయన ఇనాగరేషన్, అంటే ఇవాళ మండే ఆయన ఇనాగరేషన్ అయిపోయిన వెంటనే టిక్టాక్ ఇన్ ద డార్క్ అని చెప్పారు. ఆ టిక్టాక్ ఇన్ ద డార్క్ని ఇండియా తీసుకునే డిసిషన్ అమెరికా కూడా తీసుకుంది. ఎందుకంటే వాళ్ళ అమెరికన్ డేటా అంతా లోపల మొత్తం అంతా డేటా బ్రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే చైనాలో స్టోర్ అవుతుంది కాబట్టి. సో బ్లాంకెట్ బ్యాన్ వేసిన ట్రంప్ ఒక ఆఫర్ ఇచ్చాడు. ఏమంటే ఇనాగరేషన్ అయిపోయాక టిక్టాక్ డార్క్లో ఉండకుండా ఉండాలి అంటే 50%, అంటే 50% స్టేక్ అమెరికన్ కంపెనీస్కి ఇచ్చామన్నాడు. సో దీనివల్ల అమెరికన్ కంపెనీస్కి చాలా లాభం అవుతుంది. టిక్టాక్కి పెద్ద బేస్ ఉంది, టిక్టాక్ చాలా డబ్బులు జనరేట్ చేస్తుంది. మీకు తెలుసు, యూట్యూబ్ ఎక్కడ ఉంది, అమెరికన్ ప్రోడక్ట్ అమెరికాలో ఉంది. ఫేస్బుక్ ఎక్కడ ఉంది, అమెరికన్ ప్రోడక్ట్ అమెరికాలో ఉంది. ఇన్స్టాగ్రామ్ ఎక్కడ ఉంది, అమెరికన్ ప్రోడక్ట్ అమెరికాలో ఉంది. వాట్సాప్ ఎక్కడ ఉంది, అమెరికన్ ప్రోడక్ట్ అమెరికాలో ఉంది. సో బేసిక్గా అన్ని అమెరికన్ సెంట్రిక్ టెక్నాలజీయే. ఎవడో వచ్చి ఇంతకుముందు యూఎస్ఆ, నువ్వు అమెరికన్నా అదా ఎంత ఏడిచినా, మనం ఇప్పుడు ఈ వీడియో చూసేది కూడా యూట్యూబ్లోనే అమెరికన్ ప్రోడక్టే. డబ్బులన్నీ అమెరికాకి వెళ్తాయి, వాళ్ళెంతో పడిస్తారు యూట్యూబర్స్ అందరికీ, నాకు కూడా. సో ఆయన ఆ 50% అయితే ప్రపోజల్ చేశాడు. ఒక 50% ప్రపోజల్ చేస్తే ఒక బిజినెస్ మ్యాన్, ఒక ప్రెసిడెంట్ అయితే ఇదే అడ్వాంటేజ్. సో అమెరికన్ కంపెనీస్ కానీ అమెరికన్ టెక్నాలజీస్ కానీ దేనికైనా సరే ఇది బెనిఫిషియల్. టిక్టాక్ అయితే టెంపరీగా బ్యాన్ అయిపోయింది, వాళ్ళు రాజీ పడాల్సిందే. ఎందుకంటే అమెరికన్ మార్కెట్ అంత పెద్ద మార్కెట్ను వదులుకోలేరు, ఇండియన్ మార్కెట్ను ఆల్రెడీ పోయింది, సూపర్ హ్యూజ్ మార్కెట్. సో ఇది ట్రంప్ చేసేది. సో ట్రంప్ శత్రువుల గుండెల్లో గుబులో నేను ఎందుకన్నానంటే ఆల్రెడీ కెనడాకి చుక్కలు చూపిస్తున్నాడు. జస్టిన్ ట్రూడో, ఈయన బాధపడలేక నేను అనట్లేదు, ఆయన ప్రెషర్స్ వల్ల ఆయన రిజైన్ చేసేసాడు. జస్టిన్ ట్రూడో అంటే కెనడా ప్రైమ్ మినిస్టర్, కాకపోతే ఆయన కెనడాని ఒక 51వ స్టేట్కి అడ్రస్ చేయడం, అంటే వాళ్ళతో ట్రేడ్ టారిఫ్ ఏంటో తెలీదు, భయపడుతున్నాడు. తర్వాత ఎన్నో కంపెనీస్
చైనాలో ఉన్నాయి. ఆ చైనా కంపెనీస్ అన్నింటినీ ట్రంప్ ఇంకా రాకముందే ఎలా గూగుల్ పరుస్తున్నారని మీకు చెప్తాను. చైనా కంపెనీలు వాల్మార్ట్లోని వాళ్ళు షిప్ చేసే ప్రోడక్ట్స్, అమెరికన్ స్టోర్లోని చైనీస్ ప్రోడక్ట్స్ అన్నీ చైనాలో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. ఆ చైనాలో మ్యానుఫ్యాక్చర్ అయిన వాటికి అన్నిటికీ టారిఫ్లు ఎక్కువ పెట్టేస్తారని వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు మెక్సికన్ బార్డర్, అంటే అమెరికా మెక్సికన్ బార్డర్లో చైనా ఫ్యాక్టరీలు కొని ఓపెన్ చేసింది. ఆ ఫ్యాక్టరీలు ఓపెన్ చేయడం వల్ల పక్క దేశమైన మెక్సికోకి, మెక్సికన్ పని వాళ్ళకి, మెక్సికోలో వర్కర్స్కి అన్ని విధాల మంచి జరుగుతుంది. కానీ చైనాలోని వాళ్ళకి ప్రాఫిట్లు మార్జిన్ తగ్గుతుంది. ఎందుకంటే చైనాలోనే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తే అది ₹1 అయితే మెక్సికోలో అది చేయడం వల్ల వాళ్ళకి ₹1-2 ఖర్చు అవుతుంది. దానివల్ల మెక్సికోకి లాభం, చైనాకి నష్టం. ఈ విధంగా ముందే చైనాకి నష్టాలు కలగజేసేస్తున్నాడు. తర్వాత డెన్మార్క్ గుండెల్లో గూగుల్. గ్రీన్లాండ్ అనే ఒక కంట్రీ ఉంది. అది అటానమస్ ప్లేసు, కంట్రీ కాదు. గ్రీన్లాండ్ అనే ఒక ప్లేస్ ఉంది, అది అటానమస్ రిపబ్లిక్, కానీ అది డెన్మార్క్ కంట్రోల్లో ఉంది. ఎలా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, భూటాన్ అన్నది ఇండిపెండెంట్ కంట్రీ, కానీ భూటాన్ డిఫెన్స్ అఫైర్స్, ఫారిన్ అఫైర్స్ భారతదేశం చేతిలో ఉంటాయి. అలానే గ్రీన్లాండ్ కూడా అటానమస్ రిపబ్లిక్ అయినా కూడా వాళ్ళ ఫారిన్ అఫైర్స్ కానీ వాళ్ళ మిలిటరీ అఫైర్స్ కానీ ఇవన్నీ డెన్మార్క్ చేతిలో ఉంటాయి. సో డెన్మార్క్కి దీని మీద వేరే డీటెయిల్ వీడియో చేస్తాను. ట్రంప్ ఆయన ఇది గ్రీన్లాండ్ని అమెరికా కొనేస్తుంది, నువ్వు అమ్ముతావా సస్తావా అన్నట్టు పెట్టాడు. అంటే అమ్ముతావా సస్తావా అని కాదు, ఆల్మోస్ట్ అలాగా విపరీతమైన ప్రెషర్ అయితే పెట్టేస్తున్నారు డెన్మార్క్ మీద, గ్రీన్లాండ్ని అమ్మాల్సిందే అని. దాని గురించి డీటెయిల్గా వీడియో చేస్తాను. ఈ ఒక్క వీడియోలోని ఇంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను. సో డెన్మార్క్కి అయిపోయింది, కెనడాకి చుక్కలు చూపిస్తున్నాడు. తర్వాత పానమా కెనాల్ మీకు తెలుసు కదా, సూయజ్ కెనాల్ ఎలాగ చాలా ఇంపార్టెంటో. సూయజ్ కెనాల్ మెడిటరేనియన్ సముద్రం నుంచి ఓకే ఇండియన్ ఓషన్ నుంచి అట్లాంటిక్ ఓషన్, అంటే అట్లాంటిక్ మహాసముద్రాన్ని, ఇండియన్ ఓషన్ అంటే భారతీయ మహాసముద్రం నాకు తెలియదు, ఇండియన్ మహాసముద్రాన్ని ఈ రెండింటినీ కలిపే ఛానల్ ఈజిప్ట్ గుండా సూయజ్ కెనాల్ ఆ మెడిటరేనియన్ సముద్రం ద్వారా కలుపుతుంది. ఒకవేళ కానీ సూయజ్ కెనాల్ లేకపోతే ఆఫ్రికా చుట్టూ ప్రతి షిప్ రౌండ్గా తిరగాలి. అలానే పానమా కెనాల్ అట్లాంటిక్ మహాసముద్రాన్ని పెసిఫిక్ మహాసముద్రాన్ని కలుపుతుంది. ఈ పానమా కెనాల్ లేకపోతే సౌత్ అమెరికా చుట్టూ కింద వరకు వెళ్ళి ఉష్వేయా దగ్గర మళ్ళీ మీదకెళ్ళి పై వరకు వెళ్ళాలి. దీనివల్ల ప్రతి షిప్కి కొన్ని రోజులు, అట్లీస్ట్ ఒక 10-15 రోజులు నష్టం. పెట్రోల్ గురించి లేకపోతే షిప్కి కావాల్సిన ఇంధనం గురించి మనం మాట్లాడక్కర్లేదు, విపరీతమైన ఖర్చు. ఆ పానమా కెనాల్ అమెరికన్ కొలాబరేషన్తో, అమెరికన్ డబ్బులతో కట్టారు. అది పానమా దేశంలో ఉంది. ఇప్పుడు ట్రంప్ ఆల్రెడీ పానమాకి ఇష్యూ చేశాడు. ఏంటంటే అమెరికన్ షిప్స్ ఎందుకు ఎక్కువ డబ్బులు కట్టాలి, అమెరికానే 80% 90% ట్రాఫిక్ వాడుతుంది, ఏదో మొత్తానికి లెక్కలు చెప్పి పానమా దేశంలో చొక్కలు చూపిస్తున్నాడు. ఓకే, సో అమెరికాకి టిక్టాక్ ఎగ్జాంపుల్. ఆయన ఎంత బిజినెస్ మ్యాన్, ఎంత ష్రూడు, అమెరికన్ కంపెనీస్కి బిజినెస్ ఎలా వస్తుంది అని పెంచడానికి, అది పెరగడానికి ఆల్రెడీ ఒక పావు కదిపేశాడు. ఆ తర్వాత కెనడాకి చుక్కలైపోయి డెన్మార్క్తో గ్రీన్లాండ్ కొనేయడానికి ప్రయత్నిస్తున్నాడు. గ్రీన్లాండ్ అనేది ఒక మ్యాసివ్ భూభాగం. మీరు మ్యాప్లో చూస్తే చాలా పెద్దదిలా కనిపిస్తుంది, కానీ అంత పెద్దది కాదు. ఎందుకంటే గ్లోబ్ ఇలా రౌండ్గా ఉంటుంది కదా, మ్యాప్ ఇలా పెట్టినప్పుడు కొన్ని దేశాలు పెద్దగా కనిపిస్తాయి. ఎస్పెషల్లీ గ్రీన్లాండ్ చాలా పెద్దగా కనిపిస్తుంది, కానీ అది అంత పెద్ద సైజు కాదు. ఎందుకంటే మీరు భూమిని ఈ విధంగా ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే దాన్ని ఇలా స్ప్రెడ్ చేసామో అది ఇలా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. సో గ్రీన్లాండ్, పానమా, దీనివల్ల పానమాలోని షిప్స్ టారిఫ్, అమెరికన్ కంపెనీస్ కట్టే టారిఫ్, అమెరికన్ షిప్స్ కట్టే టారిఫ్ ఎంత రాయితీ ఇచ్చినా కూడా అమెరికాకి అది చాలా లాభం. ఓకే, మెక్సికోకి ఏం జరుగుతుందో చెప్తున్నా. తర్వాత ట్రంప్ 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సైన్ చేయాలని ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు ఆయన వచ్చాక. అందులోని H1B గురించి ఉండొచ్చు, భారతీయుల పరిస్థితి ఉండొచ్చు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే ఇల్లీగల్ లాకి లేకుండా దొంగచాటుగా అమెరికాలోకి చొరబడి వచ్చిన వాళ్ళ గురించి ఏం తీసుకుంటాడు అన్నది. తర్వాత ఆయన క్లియర్గా చెప్పాడు, ఇజ్రాయెల్ హమాస్ వార్ చాలా ఘోరాతి ఘోరంగా సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఆల్మోస్ట్ 2 ఏళ్ళు నుంచి జరుగుతుంది, 2 ఏళ్ళు సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఎక్కడ ఆపినట్లేదు. ఆ ఇజ్రాయెల్ హమాస్ వార్ వల్ల లెబనాన్ ఆల్మోస్ట్ సంకనాకపోయింది. సిరియాలోని మొత్తం ఒక ప్రెసిడెంటే ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చి కొత్త గవర్నమెంట్ వచ్చేసింది. తర్వాత జోర్డన్లో దాని ఇష్యూస్, గాజా కాకుండా పాలస్తీనా వెస్ట్ బ్యాంక్లో ఇష్యూస్ చాలా, అంటే మీకు
లెక్కలను కరెక్ట్గా గుర్తురావట్లేదు ఈ టైంలో, 50,000 60,000 మంది చనిపోయారు. దాన్ని ట్రంపే ఆపగలడు అని అనుకున్నాం. సో ట్రంప్ ఎప్పుడైతే ఎలక్షన్ అయిపోయిందో ఆల్రెడీ ఇజ్రాయెల్కి హమాస్కి, ఇజ్రాయెల్కి గాజాలో, ఇజ్రాయెల్కి లెబనాన్లో ఉండే హెజ్బొల్లాకి సమ్ కైండ్ ఆఫ్ ట్రూస్ లాగా అయిపోయింది. అంటే యుద్ధం ఆగిపోలేదు, కానీ ఇజ్రాయెల్ హాస్టేజెస్ ఎప్పటి నుంచో మీకు తెలుసు గాజాలో ఉన్నారని, వీళ్ళకి వాళ్ళని ఏదో ఒకలాంటి ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం డీటెయిల్స్ గురించి కూడా వేరే వీడియో చేయాలి, ఎందుకంటే ఇందులోనే మొత్తం డీటెయిల్స్ చెప్పలేను. సో ఆల్మోస్ట్ ఇజ్రాయెల్కి గాజాకి జరుగుతున్న యుద్ధం, వేలాది మంది చచ్చిపోతున్నారు అక్కడ, ఎంతో ఆస్తి నష్టం రెండు వైపులా. ఆ ట్రూస్ అయితే అంటే ఆ యుద్ధం ఆగిపోయే పరిస్థితికి వచ్చేసింది ఇంకా ట్రంప్ రాకుండానే. యుక్రెయిన్ రష్యా, అది అనదర్ ఘోరమైన వార్. ఎంతమంది చచ్చిపోయారో తెలియదు. రష్యాకి అమెరికా శత్రువు అయినా కూడా, అమెరికాకి శత్రువు అన్నాను, అమెరికాకి మిత్రుడు కాకపోయినా, అది బెటర్ చెప్పడం. మిత్రుడు కాకపోవడానికి శత్రువు అనడానికి చాలా తేడా ఉంది. ఆల్రెడీ అది ఎవరైనా ఆపగలరు, ఎవరైనా చేయగలరా, ట్రంపే చేయగలరని ఆల్రెడీ మీకు చెప్పి, ఇజ్రాయెల్ హమాస్, ఇజ్రాయెల్ గాజా వారు ఒక సంకేతం అన్నమాట, ట్రంప్ చేయగలరా లేదా అని. సో చూడండి, ఇంకా ఇనాగరేషన్ అవ్వలేదు ట్రంప్, రెండోసారి ప్రెసిడెంట్గా ఇన్ని విషయాలు జరిగిపోతున్నాయి. సో నేను అనుకుంటున్నా ఈ రోజుకైతే అమెరికాకి శుభదినం అనుకుంటున్నా. ఎప్పుడైనా సరే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, నేను పొలిటికల్ సైన్స్ విద్యార్థిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో, వాళ్ళు ఏమంటారంటే నేషనల్ ఇంట్రెస్ట్ ఈజ్ పారమౌంట్. కొటేషన్స్ చెప్తున్నా, మళ్ళీ చదువుకుంది, నేషనల్ ఇంట్రెస్ట్ ఈజ్ పారమౌంట్. ఇన్ని ఆస్పెక్ట్స్లో కూడా ఏ దేశానికైనా ఆ దేశం యొక్క ఇంట్రెస్ట్, అంటే ఆ దేశం ఒక లక్ష్యాలు అన్నిటికన్నా ఇంపార్టెంట్ అని. సో ఇది ఇండియాకి అగేన్స్టా, జపాన్కి అగేన్స్టా, రష్యాకి అగేన్స్టా, అర్జెంటీనాకి అగేన్స్టా ఎవరు పట్టించుకోరు. అమెరికాకి మంచా లేదా అన్నది అమెరికన్ ప్రెసిడెంట్ చేయాలి. భారతదేశానికి మంచా లేదా అన్నది భారత ప్రధానమంత్రి చేయాలి. అలాగే జపాన్కి మంచా లేదా అన్నది జపాన్ ప్రధానమంత్రి చేయాలి. సో చాలా ఎక్సైటింగ్ ఇవన్నీ. ఎందుకంటే టిక్టాక్ బ్యాన్ చేస్తే ట్రంప్కి కొంచెం బ్యాడ్ అయింది. ఎందుకంటే ట్రంప్ టిక్టాక్ చాలా హెల్ప్ చేసింది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే స్లోగన్ని ఆ టిక్టాకే ముందుకు తీసుకెళ్ళింది. కాబట్టి సో టిక్టాక్ ఒక విధంగా ట్రంప్ని చాలా పాపులరైజ్ చేసింది, చాలా బెనిఫిషియల్గా ఆయనకి ప్రోద్బలం ఇచ్చింది. ఎంత చేసినందుకు ఆయన రిటర్న్ గిఫ్ట్లా అనుకుంటా. మొత్తానికి ఏమంటున్నాడంటే ఒక కైండ్ ఆఫ్ కాంప్రమైజ్ టిక్టాక్ కంపెనీస్ ఏంటంటే 50% స్టేక్ అమెరికా కంపెనీలో ఉండి, ప్లస్ అమెరికన్ డేటా మొత్తం చైనాకి వెళ్లకుండా అమెరికాలో ఉండేటట్టు ఆయన ఒప్పందం చేసుకుంటే అది అమెరికాకి మంచిది, అమెరికన్ కంపెనీస్కి మంచిది, అమెరికన్ ఎకానమీకి మంచిది, అమెరికన్ యూజర్స్కి టిక్టాక్ వాడుకోవచ్చు. ఇప్పుడు ఇండియాలో నేను చాలామంది సఫర్ అయ్యారు కదా. ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన స్టార్స్ అందరూ ఒకనొకప్పుడు టిక్టాక్ స్టార్స్ అని విన్నా. నాకు టిక్టాక్తో ఎటువంటి ప్రవేశం లేదు. నా కూతురు కూడా టిక్టాక్ వాడేస్తుంది. ఇప్పుడు టిక్టాక్ బ్యాన్ అంటే పాప అదంతా ఫీల్ అయిపోతుందో, రోజుకి 2 గంటలు 3 గంటలు అన్వైండ్ అయ్యేది టిక్టాక్లోనే. సో ఇది జరుగుతుంది. తర్వాత మెక్సికో గురించి మీకు చెప్పాను. ఇప్పుడు మెక్సికోతో రిలేషన్స్ ఎలా ఉంటాయి, ఆయన మొదటిసారి వచ్చినప్పుడు అయితే బిల్డ్ ద వాల్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ గురించి ట్యాకిల్ చేస్తామని అన్నాడు. ఆ వాల్ ఎంతవరకు వచ్చింది, అంత సక్సెస్ఫుల్ అవ్వలేదని నేను అనుకుంటున్నా. కాకపోతే ఈసారి మాత్రం ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద డెఫినెట్గా ఏదో ఒక ఇంపార్టెంట్ డెసిషన్ అయితే ఆయన తీసుకుంటాడని నేను అనుకుంటున్నాను. తర్వాత H1B వీసాస్ ఓపెన్ చేస్తే చాలు ప్రతి ఒక్కళ్ళు H1B వీసాస్ గురించి ఏదో అయిపోతుంది, ఇండియన్స్ పంపించేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. H1B వీసాస్ తగ్గిపోతాయి, లేకపోతే కొంతమంది ఏమో ఇండియన్స్కి చాలా మంచి అయిపోతుంది, అందరికీ గ్రీన్ కార్డులు వచ్చేస్తాయి, అమెరికన్ డిగ్రీ ఉంటే చాలు, ఇవి ఏవో చెప్తున్నారు. ఇవన్నీ ఎంతవరకు నిజమో కాదో నాకు తెలియదు, కానీ వాటి మీద అయితే డెఫినెట్గా ఒక స్ట్రాంగ్ డెసిషన్ ఉంటుంది. దానివల్ల గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ఈజీ అవుతుందా? లాస్ట్ టైం అయితే ఆయన వచ్చినప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరికి 10 ఏళ్ళు 15 ఏళ్ళ వరకు గ్రీన్ కార్డ్ రాదు అనుకున్న వాళ్ళందరికీ మెక్సికోలోంచి తీసేయడం వల్ల, ఆ ఫ్యామిలీ ఇమిగ్రేషన్ గ్రీన్ కార్డ్ నెంబర్స్ వల్ల, దానివల్ల చాలామంది ఇండియన్స్కి అనుకోకుండా చాలా బెనిఫిట్ అయింది. ఈసారి బెనిఫిట్ అవుతుందా లేదా, గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ఇంకా ఫాస్ట్ అవుతుందా లేదా అని అది మనకు తెలియదు. తర్వాత నాకు కొంతమంది సబ్స్క్రైబర్స్ ఎవరైతే పిల్లలు అమెరికాలో ఉన్నారో వాళ్ళు కాల్ చేసి, రవి గారు మాకు చాలా భయంగా ఉంది, మా అమ్మాయి ఈ మధ్యనే వెళ్ళింది, లేకపోతే మా అబ్బాయి ఈ మధ్యనే వెళ్ళాడు, చాలా బాగా చదువుతాడు, కానీ H1B పోతుందా? వాళ్ళు ఎంతో కష్టపడి గుడ్ గ్రేడ్స్తోని అక్కడ పాస్ అయ్యారు,
కానీ ఆ జాబ్ వస్తుందా లేదా, మీరు హెల్ప్ చేయగలరా, ట్రంప్ వస్తాను చాలా వరీ అయిపోతుంది చూస్తుంటే, టీవీ డిబేట్లు చూస్తుంటే అని. సో ప్రాబ్లం ఏంటంటే యూట్యూబ్ ఛానల్ వచ్చాక ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పేస్తుంటారు. అందులోని కరెక్ట్గా మ్యాటర్ ఉన్నా లేకపోయినా తమిళ మాత్రం H1B వల్ల ఇండియన్స్ అందరూ వెనక్కి వెళ్ళిపోతారు, ఇలా పెట్టేస్తారు. దానివల్ల ఎంతోమంది వరీ అయిపోతున్నారు. సో ఈ వరీస్కి H1B పాలసీ ఏంటి, వచ్చేకి వాళ్ళు ఎలా క్రాఫ్ట్ చేస్తారు, ఎలా చేంజ్ అవుతుంది, భారతీయ విద్యార్థులు కానీ భారతీయ H1B జాబ్ కోసం వస్తున్న వాళ్ళకి కానీ అది ఎలా ఎఫెక్ట్ అవుతుంది, అదంతా వేరేగా డీటెయిల్గా వీడియో చేస్తాను. కానీ ఓవరాల్గా అయితే నేను సంతోషంగా ఉన్నానంటే చాలా సంతోషంగా ఉన్నా. లాస్ట్ 4 ఏళ్ళు నేను అస్సలు సంతోషంగా లేను, నేను హ్యాపీగా లేను. అంటే ఏదైనా సరే ఒక పార్టీ పవర్లోకి వచ్చినప్పుడు అన్నింటిలోని ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. ఇప్పుడు బైడెన్ గారు ఉన్నప్పుడు ప్లస్లు ఉండుంటాయి తప్పకుండా. కాకపోతే నా పాలసీలకి నేను అనుకున్న టాప్ ఇంపార్టెంట్ 5-10 విషయాలకి మాత్రం అది అలైన్ అవ్వలేదు. అందుకని ముక్కమ్మడిగా నాలాంటి వాళ్ళు ఎంతోమంది ట్రంప్ ఓటేశారు కాబట్టి ఆయన అంతా భారీగా గెలిచాడు. సో January 20 నిజంగా శత్రువుల గుండెల్లో గుబులు. ఆల్రెడీ మీరు చూసేశారు, ఇజ్రాయెల్ గాజా వార్ ఎవరు ఆపలేంది, ఆల్రెడీ ట్రూస్కి వచ్చేసింది. రష్యా యుక్రెయిన్ వార్ ఆగిపోతుంది నేను అనగానే ఆ దిశగా పరుగులు పడుతుంది. తర్వాత ఆయన చాలా అమెరికన్ కంపెనీస్కి పక్కాగా బెనిఫిట్ చేస్తాడు. ఇంతకుముందు నేటోకి లేకపోతే సౌత్ కొరియా 53rd ప్యారలల్ అనుకుంటా, నార్త్ కొరియా సౌత్ కొరియా మధ్యలో ఉండేది, దానికి అమెరికన్ ఆర్మీ స్పెండ్ చేస్తుంది. జర్మనీలో 2వ ప్రపంచ యుద్ధం అయ్యాక ఎన్నో బేస్లకి అమెరికానే డబ్బులు పెట్టుకుంటుంది, అమెరికా ఎందుకు డబ్బులు తీసుకోకూడదు, ఇలాంటి స్లోగన్స్ అన్నీ చెప్పాడు. సో అమెరికా ఎకానమీకి అన్ని విధాలా బెనిఫిట్ అవుతుంది, అమెరికాలో ట్యాక్స్ పేయర్స్కి రాయితీలు వస్తాయి, బెనిఫిట్ అవుతుంది అని ఇలాగా 100 పాయింట్ ఎజెండా ఉంది. 100 పాయింట్ ఎజెండా గురించి మళ్ళీ నాకు క్లారిటీ వచ్చాక మొత్తం 100 పాయింట్స్ ఏంటి అది డీటెయిల్గా చేస్తాను. సో మళ్ళీ అమెరికా August 20 అమెరికా టైంలోని, అంటే మన టైంలోని న్యూయార్క్ టైం 12 అంటే మన టైంలో రాత్రి 1:30 అవుతుంది. సో ఇవాళ రాత్రి 1:30కి డొనాల్డ్ ట్రంప్ ఇనాగ్రేషన్ అయిపోతుంది. సో అందుకని ఈ వీడియో అది చేస్తున్నా. సో ఆల్రెడీ మీకు చెప్పాను 4-5 పాయింట్లు రాకముందే ఇంత ఇంపాక్ట్ అని. సో మొత్తానికి మా ఫ్యామిలీలో ఒక పెద్ద పెళ్లి జరిగింది, ఆ వీడియోస్ నెక్స్ట్ పెడతాను. విపరీతంగా ఉంటుంది పెళ్లి సంబరాలు మా ఫ్యామిలీలో. అంతేకాకుండా ఒంటరి విహారీతో ఒక స్పూకీ ప్లేస్కి ఒక చెప్పదన్నాడు, ఒక ఫ్యాక్టరీకి వెళ్ళి అర్ధరాత్రి అబాండెండ్ ఫ్యాక్టరీ, అక్కడ 6-7 మంది చనిపోయారు, మర్డర్లు అయ్యాయి, ఆత్మహత్యలు అయ్యాయి, ఏవేవో అయ్యాయి జరిగాయి. చాలా స్పూకీ ప్లేస్. రాత్రి వెళ్ళి పొద్దున్న 4 గంటలకు వచ్చాం. ఆ వీడియో కూడా ఆయన ఛానల్లో మీరు చూడొచ్చు. తర్వాత ఆయన ఛానల్లో వీడియో పోస్ట్ చేశాక నా ఛానల్లో కూడా నేను పోస్ట్ చేస్తాను. అది నిజంగా ఒక రకమైన ఉడుకు పుట్టించేసింది రాత్రి వెళ్ళి అదంతా చేయడం. సో ఆర్టీటీ ఛానల్లో ఇంకో జానరే స్పూకీ అది కూడా చూసేస్తారు. సో ఇది గైస్ ఈ వీడియోకి. సో ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదో మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెలర్కి సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వీడియోలో నేను చెప్పాక ఆల్మోస్ట్ 20,000 సబ్స్క్రైబర్లు పెరిగారు. చాలామంది సబ్స్క్రైబ్ బటన్ నొక్కకుండా వీడియోలు చూస్తారు, విచ్ ఇస్ గుడ్. వీడియోలు చూడడం ఓకే, కాకపోతే కంటిన్యూస్గా అన్ని వీడియోలు చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసి వీడియోలు చూస్తే నాకు కూడా 1 మిలియన్ మార్క్ కోసం వెయిటింగ్. ఆ 1 మిలియన్ మార్క్ వస్తుందని వెయిట్ చేస్తున్నా. 8,30,000 ఇవాళకి ఇంకా 1,70,000 కావాలంటే ఒక నెలలో అయిపోవచ్చు. ఎందుకంటే మనం చూసిన దానిలోనే more than 50% అయితే సబ్స్క్రైబ్ చేయలేదు కాబట్టి. సో ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటా. ఇంకా డీటెయిల్గా డిఫరెంట్ పార్ట్స్ అయితే చేస్తాను. మర్చిపోకుండా వాచ్ చేస్తున్నాను మాత్రం రవి తెలుగు ట్రావెలర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సూపర్ ఎక్సైటింగ్ వీడియోస్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.